రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడ్డారని, తనతో నడిచారని ఆర్జే వెంకటేష్ అన్నారు. నా పుట్టినరోజు వేడుకలకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి టౌన్ బ్యాంక్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు గౌతమ్ గారు, మధుబాబు గారు, శ్రీనివాస నాయుడు గారు, చాలామంది, నిమ్మనపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్ గారు, మిత్రులు పూల మురళి గారు, శివ గారు, అందరూ పెంచిపాటి స్వామి గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా హాజరైనారు. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మామూలుగా అయితే నేను బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇష్టపడను. రైతు కుటుంబం నుండి పుట్టిన నేను ఇటువంటి వాటికి వేడుకలకు దూరము. అయితే అధికారిక పదవి ఉంది కాబట్టి పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలందరూ అభిమానంతో ఈరోజు ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. గతంలో అంటే నేను 1986లో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు రాజకీయాలు నీతివంతంగా ఉండేటివి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిచేటివి. నేను సర్పంచ్గా నాటకొండ నారాయణ రెడ్డి గారిని చూశాను, ఆవుల మోహన్ రెడ్డి గారిని చూశాను, సాగర్ రెడ్డి గారిని చూశాను, శోభమ్మ గారిని చూశాను, లేదు సింగల్ విండో అధ్యక్షునిగా తిప్పారెడ్డి గారిని చూశాను, ఆ తర్వాత షాజహాన్ ఎమ్మెల్యే గారిని చూశాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా రమేష్ గారిని, తర్వాత ఇప్పుడు షాజహాన్ చూస్తున్నాను. ఈ క్రమంలో రాజకీయాలు విలువలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు పార్టీ కోసం అంకితంతో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత అజెండా ముందుకు తీసుకుపోయి వ్యక్తిగతంగా భజన బృందాలు ఎక్కువైపోతున్నాయి. పార్టీ గురించి కొంచెం వెనకడుగు చేస్తున్నారు కార్యకర్తలు, భజనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యక్తిగతంగా. ఈ ధోరణి మారాలి. ఎందుకంటే వ్యక్తుల కన్నా పార్టీ గొప్పది. పార్టీ ఉంటేనే మనందరం ఉంటాం. కాబట్టి పార్టీకి అందరూ బాగా నమ్మకంగా ఉండి పనిచేయాలని, వచ్చే ఎన్నికల నాటికి మరింతగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపడుతుంది.